మార్కెట్లో ఎన్ని వేల కంపెనీల ఫోన్లు వచ్చినా యాపిల్ ఫోన్ అదే ఐఫోన్ కుండే క్రేజే అలాగా. దాన్ని ఫోన్ లెక్క కాకుండా ఓ స్టేటస్ లెక్క చూస్తారు జనాలు. ఫలానా మంచి తన ఐఫోన్ ఉందంటే చాలు ఆ మనిషిని చూసే చూపు మారుతుంది, వాళ్ళకిచ్చే మర్యాద మారుతుంది. అగో ఆ లెవెల్ ఉంటది ఐఫోన్ కు. ఇప్పుడు అదే ఐఫోన్ ముచ్చట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మామ ఏలు పెట్టాలని చూస్తుండు. ఇండియాలో యాపిల్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేయొద్దు, ఇండియాలో అత్యధిక టారిఫ్ ఉంటదని యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ కి చెప్పినా అనుకుంటా ఓ మీటింగ్ లో మాట్లాడుకొచ్చిండు. మనోళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ఐఫోన్లో ఎక్కువ వాడుతురు కాబట్టి ఊకే బయటికి వెళ్ళి ఈడికి ఎందుకు పంపుడు, ఇండియాలోనే ఓ ప్లాంట్ పెట్టి ఈడనే యాపిల్ ఫోన్లు తయారు చేయాలని ఆ కంపెనీ వాళ్ళు అనుకురు కదా. ఏడా వాళ్ళ పనులు షాల్ చేస్తారో అని ముందుగానే వద్దు, ఏమున్నా మన దేశంలోనే తయారు చేయాలి, ఇండియాలో పెట్టొద్దు అని మాట్లాడింది మోతవారి మొగాయన. ఈ పాటికే మొన్న మనకు పాకిస్తాన్కి యుద్ధం నడమ ఏలు పెట్టి నేనే యుద్ధం ఆపేసిన, మీరు కామన్ సెన్స్ వాడినందుకు థ్యాంక్స్, అమెరికా చేయబట్టే పాకిస్తాన్ ఇండియా మీద న్యూక్లియర్ బాంబ్ వేయలేదు అని గొప్పలు చెప్పుడే కాకుండా ప్రపంచ బ్యాంక్ తరపున పాకిస్తాన్ ఓన్కి లోన్ ఇప్పించి సాయం చేసిండు ఈ గుంటనక్క. ఇప్పుడు చేసిన నష్టం చాలదన్నట్టు మళ్ళా ఇండియాలో తారీఫ్లు ఎక్కువ ఉంటాయి, అలా తానా మన కంపెనీ పెట్టొద్దు అది ఇది అని ఉద్దర మాటలు మాట్లాడితే ఏందన్నట్టు. వాళ్ళ దేశం ఆ స్థాయిలో ఉండనీకే ఆడికి పోయిన మనోళ్ళు చేస్తున్న షాకిరే కారణమని ఆయనకు కూడా తెలుసు. ఆయన కూడా మళ్ళీ ఇట్లా బదలాం లేపుతుండు మన దేశాన్ని. ఇప్పటికైనా మనోళ్ళకి ఆ ట్రంప్ బుద్ధి అర్థమైతే బాగుండు. ఎంతో కొంత వెన్నపోటు నుంచి తప్పించుకుంటాం అని మాట్లాడుకుంటుర్రు దేశ పబ్లిక్ ఈ ముచ్చటిన్నాక.